బీహార్లోని బంకిపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఈరోజు వెలువడ్డ బైపోల్ రిజల్ట్స్ మీద దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. కారణం, ఆ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి బీజేపీ ఇప్పటి వరకు ఓడిపోలేదు. అండ్ ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నితిన్ నబీన్ వరుసగా 4 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. 24లో కూడా గెలిచారు. ఆయన జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత రాజ్యసభ ఎంపీ ఇస్తే ఎమ్మెల్యేకి రాజీనామా చేశారు. అందుకు బైపోల్ అది. అటువంటి చోట ప్రశాంత్ కిషోర్ బీజేపీని ఓడించారు దాదాపు 20,000 ఓట్ల మెజారిటీతో. ఇదే నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు 24లో అక్కడి నుంచి 55,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అండ్ ఆ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చిన తర్వాత రవిశంకర్ ప్రసాద్ లాంటి కేంద్ర మంత్రులు స్వయాన చేసిన వ్యాఖ్యలు, బంకీపూర్లో కుక్కనో పిల్లినో ఎవరిని నిలబెట్టినా మేము గెలుస్తాం, ఇక ప్రశాంత్ కిషోర్ కిశాంత్ ఇట్లాంటి ఈ ప్రశాంతులు కిశాంతులను మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. అండ్ ఇదే నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జంజీ వాళ్ళ ఆందోళనలను ఉద్దేశించి వైరస్లు, కాక్రోచ్లు దేశాన్ని బలహీనం చేయడం కోసం ఆందోళనలు చేస్తున్నారు అన్నాడు. సీన్ కట్ చేస్తే అవమానకరమైనటువంటి ఓటమి బీజేపీకి మిగిలింది. పూర్తిగా పట్టణ ప్రాంత ఓటర్లు ఉన్న చోట బీజేపీకి ఇటువంటి ఫలితం వస్తే వాళ్ళ డౌన్ఫాల్ చాలా వేగంగానే స్టార్ట్ అయిపోయింది అనే విశ్లేషణలు అయితే దేశవ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని దాతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది. గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గానికి బై ఎలక్షన్ జరిగితే ఎందుకు జరిగాయి? అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఓడిపోయారు. తనకు అంతకుముందు వచ్చిన మెజారిటీ అంత 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీ. ఇప్పుడు బీజేపీకి పడ్డ మొత్తం ఓట్లే 55,000. ఆ అభ్యర్థి చనిపోయిన దగ్గర పడ్డ మొత్తం ఓట్లే 55,000. అంతకుముందు అక్కడి నుంచే బీజేపీకి 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీ. సో సొంత గుజరాత్లోనూ తిరోగమనం, కంచుకోట లాంటి ఈ బంకీపూర్ లాంటి చోట్ల ఘోర ఓటమి. సో జంజీ దెబ్బకు బీజేపీ కూసాలు గట్టిగానే కదిలేటట్లు ఉన్నాయి అని సోషల్ మీడియాలో, జాతీయ మీడియాలో ఎటు చర్చ జరగదు. ఎందుకంటే అంతా ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో తెలుసు కదా. కార్పొరేట్ చేతులు మీడియా ఉంది, ఆ కార్పొరేట్ చేతిలో బీజేపీ ఉంది, ఆ ప్రభుత్వాన్ని నడిపేది వాళ్ళు అన్నది ఓపెన్ సీక్రెట్. ఏదో 10% జాతీయ మీడియా అనబడేది నిజాయితీగా ఉందేమో. సో సోషల్ మీడియా అయితే ఇప్పుడు డెఫినెట్లీ సామాన్యుడి వేదికే కదా. సో బీజేపీ డౌన్ఫాల్ గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే స్టార్ట్ అయ్యింది.